ఒక పక్కన సైన్స్, రెండో పక్కన సెంటిమెంట్. సైన్స్ కంటే కూడా సెంటిమెంట్‌కే విలువ ఎక్కువుంటుంది. అదే సందర్భంలో దాని వలన వచ్చే ప్రచారం ఎక్కువుంటుంది. బట్ సైన్స్ వాస్తవం, సెంటిమెంట్ ఫిక్షన్ అని జెప్పేసి మేధావులు మాట్లాడతారు. సెంటిమెంట్ ద్వారా సైన్స్ వలన రోగాల ఏదైతే పరిష్కరించే రోగాల్ని పరిష్కరించకపోయినా, సెంటిమెంటల్ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లో మానసికంగా వచ్చేటటువంటి మాస్ ఫీలింగ్ అనేటటువంటిది సమస్యల్ని పరిష్కరిస్తది అన్నటువంటిది ఆధ్యాత్మికవాదులు నమ్ముతారు. ఎవరిది వాళ్ళది పక్కన పెడితే గత కొన్ని రోజులు తురకపాలెంలో దాదాపు 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయిన తర్వాత గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏ కారణంగా చనిపోయారో ఈ రోజు వరకు తెలియలేదు. అదే సమయంలో తురకపాలెంలో తాజాగా టెస్టులు చేస్తే 1300, 1400 మంది దాకా టెస్ట్ చేస్తే అనేక మంది కిడ్నీలు పాడైనాయి. కిడ్నీలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలు కనబడుతున్నాయి. లివర్‌కి సంబంధించిన ప్రాథమిక సమస్యలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అయితే చనిపోయినటువంటి వాళ్ళు గాని మిగతాది ఈ 10-15 రోజుల నుంచి కూడా భోజనాలు, మంచినీళ్ళు ఇవన్నీ బయట నుంచి ఇవ్వడం వల్ల కావచ్చు, ఆరోగ్యకరంగా తయారైంది. అక్కడ వాతావరణం ఒక మార్పొచ్చింది. అయితే దీనికి అంతటికి కారణం అసలు అక్కడ దేవుణ్ణి పూజించడం మానేయటం, బొడ్రాయి అంటే ఎక్కడైనా సరే ఈ పల్లె ప్రాంతాల్లో మొట్టమొదట ఆ పల్లె ఆరంభానికి పెట్టేటటువంటి రాయిని బొడ్రాయి అంటారు. ఊరు అడి మధ్యన ఉంటుంది. దాని చుట్టూతానే ఊరు డెవలప్ అవుతుంది. ఆ బొడ్రాయికి పూజలు చేయడం అనేటటువంటి తరతరాలుగా వచ్చేటటువంటి సంప్రదాయం. గ్రామ దేవతలకి బొడ్రాయికి పూజలు చేయడం. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరాలు వాళ్ళు అసలు సంస్కృతి సంప్రదాయాలు మానేస్తున్నారు కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం తగ్గింది కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ఆ బొడ్రాయి కొంచెం పక్కకు ఒరగడం వల్లనే ఇదంతా జరిగింది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున మహిళలు ట్యాంకర్ తెప్పించుకుని మరి ఆ ట్యాంకర్‌తో నీళ్ళతో అభిషేకం చేశారు. ఏంటయ్యా అంటే మొన్న ఈ బొడ్రాయికి పూజ చేసి మొక్కులు పెట్టుకున్నప్పటి నుంచి పరిస్థితి కంట్రోల్ అయింది. మరణాలు కంట్రోల్ అయినాయి. ఆరోగ్యవంతంగా ఉంటున్నారు అంటూ మహిళల సెంటిమెంట్. అయితే వైద్య శిబిరాల వలన కంట్రోల్ అయితే దాన్ని దేవుడికి ఆపాదిస్తున్నారని రేపు పొద్దున ఎవరైనా మేధావులు అనొచ్చును. బట్ అదొక సెంటిమెంటల్‌గా ఆ ఊర్లో పెద్ద ఎత్తున హిందువులు అందరూ కూడా అక్కడ హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా పూజలు చేయడం బొడ్రాయికి అనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది.